రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైనటువంటి దగ్గు, గొంతు నొప్పితే బాధపడుతున్నటువంటి ఆయనను పూణేలోని రూబీ హాల్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కొన్ని రోజులుగా పవర్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన కుమార్తె ఎంపీ సుప్రియా సూలే తెలియజేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం పూణేకు తరలించామన్నారు. గతంలో ఆయన నోటి క్యాన్సర్ బారిన పడ్డారు. పలు శస్త్రచికిత్సల అనంతరం దాని నుంచి ఆయన కోలుకున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైనటువంటి దగ్గు అలాగే గొంతు నొప్పితో బాధపడుతున్న ఆయనను పూణేలోని రూబీ హాల్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కొన్ని రోజులుగా పవర్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన కుమార్తె ఎంపీ సుప్రియా సూలే తెలియజేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం పూణేకు తరలించామని తెలియజేశారు. గతంలో ఆయన నోటి క్యాన్సర్ బారిన పడ్డారు. పలు శస్త్రచికిత్సల అనంతరం దాని నుంచి ఆయన కోలుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ప్రస్తుతం వైద్యులు ఏమంటున్నారు? ప్రస్తుతము ఏదైతే నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీకి సంబంధించినటువంటి శరద్ పవార్ వయసు 85 సంవత్సరాలు. ఆయన కొంత ఉదయం నుంచి కూడా కొంత అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించినటువంటిది తీవ్రమైనటువంటి దగ్గు, తర్వాత శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి కుటుంబ సభ్యులు అంటే దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే అంటే గతంలో కొన్ని రోజుల క్రితంగా అల్లుడు అజిత్ పవార్ మరణాంతరము బారామతిలోనే కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఆయన తీవ్రంగా చాలా అనారోగ్య ఎక్కువ కావడంతో ఒక్కసారిగా కూడా డాక్టర్స్ని కూడా బారామతికి పిలిపించడము, అక్కడ 2 గంటల పాటు కూడా ఉదయం 8 గంటల నుంచి కూడా డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కూడా అందించారు. అయితే బారామతిలో ఏదైతే అంటే నివాసంలో అందించినా కూడా సరైనటువంటి ఏదైతే అంటే వాళ్ళు చేసినటువంటి చికిత్సకు స్పందించకపోవడంతో వెంటనే అతన్ని అక్కడి నుంచి శరద్ పవార్ని ఏదైతే బారామతి నుంచి పూనాలో ఉన్నటువంటి రూబీ హాల్ ఏదైతే హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ ప్రస్తుతము మాత్రము ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ సుప్రీం సూలే దగ్గరుండి కూడా దీనికి సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు కూడా హెల్త్ అప్డేట్ కూడా విడుదల చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే అజిత్ పవార్ మరణాంతరం కూడా కుటుంబ సభ్యులందరూ కొంత అంటే అక్కడే అంటే అనంతరం జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూడా అక్కడే బారామతిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు దాదాపు మనకు ఫిబ్రవరి 5 తర్వాత ఏదైతే ఎన్నికలు ఉన్నటువంటి పక్షంలో కూడా కొంత సభలు సమావేశాలు అన్నిటినీ కూడా పోస్ట్పోన్ చేయడము, తర్వాత నార్మల్గా కార్యకర్తలతో సమావేశాలు ఎప్పటికప్పుడు కూడా నిర్వహిస్తున్నారు. కానీ సభలు సమావేశాలకు అన్నిటికీ కూడా దూరంగా ఉన్నటువంటి ప్రస్తుతం తన అనారోగ్య రీత్యా తీవ్రంగా అంటే ఎక్కువ కావడంతో ఒక్కసారిగా కూడా గతంలో కూడా ఆయన నోటి క్యాన్సర్కి సంబంధించినటువంటి ఏదైతే అనారోగ్యంతో కూడా తీవ్రంగా కూడా హాస్పిటలైజ్ కావడము, తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడము, అదేవిధంగా కూడా రాజకీయాల్లో కూడా ఒకవైపు రాణిస్తున్నటువంటిది. పూర్తి బాధ్యతలంతా కూడా అటు కూతురికి తర్వాత ఏదైతే అజిత్ పవార్కి అప్పగించేటటువంటి ఈ సమయంలోనే అజిత్ పవార్ కూడా దూరం కావడము ఒక్కసారిగా కూడా కుటుంబానికి పెద్ద షాకు. కానీ ఈరోజు తీవ్రంగా ఉదయం నుంచి కూడా అనారోగ్యం కూడా ఏదైతే తీవ్రమైనటువంటి దగ్గు ఎక్కువ కావడంతో ఒక్కసారిగా కూడా ఏదైతే ఇటు పూణేలోని రూబీ హాల్ హాస్పిటల్లో ఇప్పుడు ప్రస్తుతము ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్ మాత్రం సుప్రియా సూలే గంట కూడా ఎప్పుడు కూడా కార్యకర్తలకు పూర్తి సమాచారాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అక్కడ అందించేటటువంటి ఏదైతే ట్రీట్మెంట్ ఉందో దానికి శరద్ పవార్ స్పందిస్తున్నారు అంటూ కూడా ఒక కీలకమైనటువంటి హెల్త్ అప్డేట్ అని చెప్పవచ్చు. రైట్ కళ, ఒక విధంగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఆయన నోటి క్యాన్సర్ బారిన పడి కూడా కొంచెం శస్త్రచికిత్సల అనంతరం కూడా ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం ఆ ఎన్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా మాట్లాడారా ఆయన ఆరోగ్య పరిస్థితి పైన? ఖచ్చితంగా ఏదైతే బారామతిలో జరిగినటువంటి ఒక్కసారిగా కూడా ఉదయం నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారనేటువంటి వార్త వినపడడంతో ఒక్కసారిగా ఆల్రెడీ అక్కడే ఉన్నటువంటి బారామతిలో ఉన్నటువంటి గత కొన్ని రోజుల నుంచి కార్యకర్తలకి దగ్గరగానే ఉన్నారు. ఉదయం ఏదైతే వార్త అందడంతో చాలా వేల మంది కూడా ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయనని ఏదైతే బారామతి నుంచి అటు పూణే తరలించే సమయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే అక్కడే ఉండి అతన్ని పంపించేటటువంటి దాంట్లో కూడా అందరూ కూడా అంటే త్వరగా కోలుకోవాలి అంటూ కూడా కార్యకర్తలు ప్రస్తుతం చెప్తున్నటువంటిది.
కానీ ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉండేటటువంటి వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ట్రీట్మెంట్ అందుతూ ఉంది. కానీ ఏదైతే పూణేలో ఉండేటటువంటి రూబీ హాల్కి సంబంధించినటువంటి ప్రస్తుతం అక్కడ కొంత సెక్యూరిటీ అండ్ కార్యకర్తలు ఎవరు కూడా హాస్పిటల్కి రాకుండా అక్కడ కొంత అంటే అక్కడ హాస్పిటల్కి వచ్చేసి తర్వాత అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీని ఇబ్బంది పెట్టకుండా కార్యకర్తల్ని కట్టడి చేసినటువంటిది. ఇటు త్వరగా కోలుకొని బయటికి రావాలి అంటూ కూడా కార్యకర్తలు అందరూ కూడా అంటే మా నాయకుడు తిరిగి వస్తాడు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటిది. కానీ ఎప్పటికప్పుడు కూడా గంటకు ఒక హెల్త్ అప్డేట్ని మాత్రం సుప్రియ సూలే బయటికి కార్యకర్తలకు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతము ఏదైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంది దీనికి శరద్ పవార్ స్పందిస్తున్నారు అన్నటువంటిది మాత్రం కీలకమైనటువంటి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ కళా.